నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ భగవంతుడి న్యాయం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కవితకి పెళ్ళై 4 నెలలు అవుతోంది. ఈ 4 నెలల్లోనే తన జీవితం నాశనం అయిపోతోందని కవిత ఎప్పుడూ ఊహించలేదు. సాధారణంగా అందరి ఆడపిల్లల్లాగానే కవిత కూడా తన జీవితం గురించి, వివాహం తర్వాత తన భర్తతో గడపబోయే రోజుల గురించి, తన భవిష్యత్తు గురించి చాలా కలలు కంది. కానీ ఆ కలలు తనకి కన్నీళ్లనే మిగులుస్తాయని తనెప్పుడూ అనుకోలేదు. కవిత ఇప్పుడు కడుపుతో ఉంది. తనకి 3వ నెల. సంతోషంగా ఉండాల్సిన ఆ సమయంలో అలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తను అస్సలు ఊహించలేదు. కవిత తన కడుపు పట్టుకొని బిగ్గరగా ఏడుస్తుంది. తన కళ్ళల్లోంచి వచ్చే కన్నీళ్లని దాచుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. తను కలలు కన్న జీవితం తన కళ్ళ ముందే నాశనం అయిపోయింది. నేను తల్లిని కాబోతున్నాను అని ఎంతో సంబరంగా భర్తతో చెప్పాలనుకుంది. కానీ పెళ్ళైన 4 నెలలకే కవిత భర్త వసంత్, నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నా కుటుంబ సభ్యుల బలవంతం మీదే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, నేను నీతో కలిసి నా జీవితాన్ని పంచుకోలేను, నేనిక ఇష్టం లేని పెళ్లిని భరించి నీతో ఉండలేను, నేనిక నీతో విడాకులు తీసుకుంటాను అని చెప్పి కవితతో చెప్పినప్పుడు కవిత ఒక్కసారిగా షాక్ అయిపోయింది. తన కుటుంబ సభ్యులు కూడా వసంత్ నిర్ణయానికి ఏమీ చేయలేకపోయారు. కవితకి ఎలాంటి న్యాయమూ చేయలేకపోయారు. విడాకులు తీసుకున్న తరువాత కవిత తన పుట్టింటికి వెళ్ళినప్పుడు కళ్ళ నిండా కన్నీళ్లతో తన తల్లిదండ్రులకి జరిగిన విషయాలన్నీ చెప్పినప్పుడు కవిత తండ్రి విశ్వనాథం గారు చాలా కలత చెందారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే విశ్వనాథం గారి కూతురు విడాకులు తీసుకుందని, ఇప్పుడు తను గర్భవతి అని ఊర్లో చాలా వార్తలు వచ్చాయి. ఊళ్ళో వాళ్ళందరూ నోటికొచ్చినట్టుగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఆ అవమానాన్ని విశ్వనాథం గారు సహించలేకపోయారు. ఆయనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఒక్కసారిగా ఛాతి నొప్పి కూడా వచ్చాయి. ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు డాక్టర్ ఆయనకి గుండెపోటు వచ్చిందని, హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి ఆయన మరణించారని చెప్పడంతో కవిత తల్లి నిర్మలా గారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. విశ్వనాథం గారి మరణంతో నిర్మలా గారి కళ్ళల్లో కన్నీళ్ళు ఆగడం లేదు. నిర్మలా గారు తన జీవితంలో సమస్తముని కోల్పోయారు. కవిత తనని తాను తిట్టుకోవడం మొదలుపెట్టింది. నా తండ్రి చావుకి నేనే కారణం, నేనిక్కడికి రాకుండా ఉండుంటే నా తండ్రి చనిపోయేవాడు కాదు అని ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే నిర్మలా గారు కవితని కౌగిలించుకొని, అమ్మా ఏడవద్దు, నీ జీవితం అలా నాశనం అయిపోయింది, దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావు అంటూ అంత బాధలోనూ కవితకి ధైర్యం చెప్పారు. విశ్వనాథం గారి అంత్యక్రియల తరువాత ఆ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. కవిత విశ్వనాథం గారికి 2వ భార్య కూతురు. నిర్మలా గారి కంటే ముందే విశ్వనాథం గారికి పెళ్ళయింది. ఒక కూతురు కూడా ఉంది. విశ్వనాథం గారు మొదటి భార్య చనిపోవడంతో ఆయన నిర్మలా గారిని పెళ్లి చేసుకున్నారు. కానీ విశ్వనాథం గారి పెద్ద కూతురు సునీత నిర్మలా గారిని తల్లిగా ఒప్పుకోలేదు. అమ్మ అని కూడా పిలిచేది కాదు. ఆ కారణంగా ఆవిడ మీద ద్వేషం చూపించేది. అంతేకాకుండా అదే ద్వేషం కవిత మీద కూడా చూపిస్తూ ఉండేది. విశ్వనాథం గారు చనిపోయిన తర్వాత సునీత, ఈ ఇంటి మీద నాకు కూడా హక్కుంది, షాప్ నుంచి వచ్చే రెంట్లో నాకు కూడా హక్కు వస్తుంది అంటూ నిర్మలా గారితో గొడవలు పడడం మొదలుపెట్టింది. అప్పుడు నిర్మలా గారు, అమ్మా సునీత, మీ తండ్రి చనిపోగానే ఇలా నువ్వు గొడవలు పెట్టుకోవడం మంచి పని కాదు. నేనింకా బ్రతికే ఉన్నాను. నేనున్నన్ని రోజులు ఆ ఇల్లుని, ఆ షాప్ని అలా ఉండనివ్వమ్మా. నేను చనిపోయిన రోజున నువ్వు కవిత ఇద్దరూ సమానంగా పంచుకుందురు గాని. ఇప్పుడు కవిత కూడా తన జీవితంలో ఓడిపోయి ఇక్కడికొచ్చింది. నువ్వు ఇలాంటి సమయంలో ఇలా మాట్లాడటం సరైన పద్ధతి కాదు అంటూ సునీతకి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉండేవారు. షాప్ నుంచి వచ్చే రెంటు డబ్బుల్లో సగం, ఇల్లు మొత్తం మీరే వాడుకుంటున్నందుకు గాను అద్దె డబ్బులు నాకు ఇవ్వాలని సునీత ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేది. సునీతకి డబ్బులు ఇవ్వడం కోసం నిర్మలా గారు, కవిత ఇద్దరూ చాలా కష్టాలు పడుతూ ఉండేవారు. వాళ్ళిద్దరూ కుట్టు మిషన్ కూడా కుట్టేవారు. కవిత గర్భవతిగా ఉండడంతో తనకు పుట్టబోయే బిడ్డ గురించి కూడా చాలా ఆలోచిస్తూ ఉండేది. తన భవిష్యత్తు కోసం కూడా చాలా కలత పడుతూ ఉండేది.
తన భర్త తనంటే ఇష్టం లేదని విడాకులిచ్చి పంపించేశాడు. ఇప్పుడు బిడ్డ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అని రోజు ఏడుస్తూ ఉండేది కవిత. కవిత అలా ఏడవడం చూసి నిర్మలా గారు కూడా చాలా కలత చెందేవారు. అయినా సరే కవితకి రోజు ధైర్యం చెబుతూ ఉండేవారు. కవితకి నెలలు నిండి ఒక కూతురు పుట్టినప్పుడు కవిత చాలా సంతోషించింది. ఇప్పుడు స్వప్నని చూస్తూ ఉంటే తన కష్టాలన్నీ మరిచిపోవడం మొదలుపెట్టింది. స్వప్నని చాలా జాగ్రత్తగా పెంచుతూ వచ్చింది. మెల్లమెల్లగా సునీత పెట్టే వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. ఇల్లు ఖాళీ చేయమని, తనకి డబ్బు అవసరం ఉందని, ఇల్లు అమ్ముకుంటానని మాటి మాటికి ఏదో ఒక గొడవ చేస్తూనే ఉండేది. మెల్లమెల్లగా ఈ గొడవలతో నిర్మలా గారి ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వచ్చింది. సమయం గడిచిపోతూ ఉంది. సునీత నిర్మలా గారు కవిత సంతోషంగా ఉంటే అసలు చూడలేకపోయేది. వారం వారం ఇంటికొచ్చి ఏదో ఒక గొడవ చేసి వాళ్ళ సంతోషాన్ని చెడగొడుతూ ఉండేది. జనాలందరి ముందు కూడా వాళ్ల పరువు తీసేలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండేది. సవతి తల్లి నాకు రావాల్సిన ఆస్తి రానివ్వడం లేదు, మా నాన్న ఆస్తిపాస్తులన్నీ తన కూతురికే కట్టబెట్టాలని చూస్తుంది అంటూ జనాలందరి ముందు నోటికొచ్చినట్టు చెబుతూ ఉండేది. ఇప్పుడు స్వప్న వయసు 7 సంవత్సరాలు. స్వప్న ఎప్పుడూ తన తండ్రి గురించి అడుగుతూనే ఉండేది. కానీ కవిత మాత్రం తన తండ్రి గురించి ఏ విషయమూ చెప్పేది కాదు. నిర్మలా గారు అప్పుడప్పుడు స్వప్నకి తన తండ్రి గురించి చెబుతూ ఉండేవారు. ఒకరోజు వసంత్ కవితని కలవడానికి వచ్చాడు. నేను నా కూతుర్ని చూడాలి, నా కూతురు ఖర్చులకు డబ్బులు పంపిస్తాను, తను చదువుకయ్యే ఖర్చులు కూడా నేను భరిస్తాను, మనం మళ్ళీ కలిసి జీవిద్దాం, మీ నాన్న ఇంటిని షాప్ని నా పేరు మీద రాయండి అంటూ అడిగాడు. అప్పుడు కవితకి చాలా కోపం వచ్చింది. పెళ్ళై 4 నెలలు కూడా కాకుండానే 3 నెలల గర్భవతి అని కూడా చూడకుండానే తనకు విడాకులిచ్చి ఇంటి నుంచి బయటకు పంపించేసి తన జీవితాన్ని నాశనం చేసిన భర్త ఈ రోజు మళ్ళీ తిరిగొచ్చి కలిసుందామని ఇల్లు షాపు నా పేరు మీద రాయమని అడుగుతూ ఉంటే అతన్ని చూస్తూ ఉంటే కవితకు అసహ్యంగా అనిపించింది. నీకు కూతురే పుట్టలేదు, నాకు పిల్లలు లేరు అంటూ అబద్ధం చెప్పేసింది. సాయంత్రానికల్లా కవిత ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణించింది. తనకి గుండెల్లో నొప్పిగా అనిపించింది. చాలా టెన్షన్ పడుతున్నట్టుగా, స్ట్రెస్ తీసుకుంటున్నట్టుగా అనిపించింది కవితకి. తన భర్త మళ్ళీ తన జీవితంలోకి వచ్చి ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో అని తనకి భయంగా ఉంది. ఒక్కసారి తన జీవితంలోకి వచ్చి పట్టుమని 10 రోజులు కాపురం చేయకుండానే తన జీవితాన్ని సర్వనాశనం చేసేశాడు. తనని రోడ్డు పాల్చేశాడు. తను తన తల్లిదండ్రులకి భారం అయ్యేలా చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఏ ఉద్దేశంతో తనతో కలవాలని వస్తున్నాడు అని తను భయపడింది. మరుసటి రోజుకి తన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. నిర్మలా గారు కవితని హాస్పిటల్కి తీసుకెళ్లాలి అని భావించారు. ఉదయం వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళుతూ ఉన్నప్పుడు స్వప్న తన తల్లిని కౌగిలించుకొని చాలా ఏడ్చింది. అప్పుడు నిర్మలా గారు, అమ్మ స్వప్న, నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా, స్కూల్కి వెళ్ళి నువ్వు శ్రద్ధగా చదువుకో, మేము హాస్పిటల్కి వెళ్ళి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తాం, నువ్వు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి మేము ఇంట్లో ఉంటాం, నువ్వేమీ కంగారు పడొద్దు అని చెప్పి బలవంతంగా స్వప్నని స్కూల్కి పంపించారు. కవిత కూడా తన కూతురు సంతోషం కోసం తను బాగానే ఉన్నట్టుగా నవ్వుతూ తనకి ధైర్యం చెప్పి స్కూల్కి పంపించింది. సాయంత్రం అమ్మమ్మ హాస్పిటల్ నుంచి వచ్చేసి ఉంటారు, అమ్మకి ఎలా ఉందో, తన ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందో అనుకుంటూ కంగారు పడుతూ హడావిడిగా ఇంటికొచ్చింది స్వప్న. తన ఇంటికి వచ్చేసరికి తన ఇంటి గుమ్మంలో బయట చాలా మంది జనాలు నిలబడున్నారు. అకస్మాత్తుగా తన అడుగులు అక్కడే ఆగిపోయాయి. తనకి చాలా కంగారుగా అనిపించింది. ఒక మహిళ స్వప్న వైపే చూస్తూ, ఇంత చిన్న వయసులోనే ఆ భగవంతుడు నీకింత కష్టం కలిగించాడు, మీ అమ్మమ్మ ఇద్దరూ ప్రమాదవశాత్తు చనిపోయారు అని చెప్పినప్పుడు స్వప్న కళ్ళ ముందంతా చీకట్లు కమ్ముకున్నాయి. ఏమీ మాట్లాడకుండా స్వప్న ఏడ్చుకుంటూ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. తన తల్లి అమ్మమ్మ మృతదేహాలు 2 ఆ ఇంట్లో ఉంచబడున్నాయి. వాళ్ళిద్దరి ముఖాల మీద గాయాల గుర్తులున్నాయి. ఇప్పుడు తన తల్లి అమ్మమ్మ దూరమైన బాధను భరించడానికి స్వప్న గుండె సిద్ధంగా లేదు. ఈ ప్రపంచంలో తనకంటూ ఇప్పుడు ఎవ్వరూ మిగల్లేరు. తన జీవితం ఇప్పుడే ముగిసిపోయినట్టుగా అనిపించింది తనకి. అదే సమయంలో సునీత అక్కడికి వచ్చినప్పుడు తన ముఖంలో అస్సలు విచారం లేదు. స్వప్న తల్లి అమ్మమ్మ ఇద్దరి అంత్యక్రియలు పూర్తయినప్పుడు సాయంత్రం ఆ ఇంట్లో చాలా మంది జనాలు కూడుకున్నారు. సునీత అందరితో మాట్లాడి
ఆ ఇల్లు షాపు తన సొంతం చేసుకుంది. స్వప్న బాధ్యతలు తనే తీసుకుంటాను అని అక్కడున్న అందరితో చెప్పింది. అక్కడ చేరిన పెద్ద మనుషులందరూ కూడా ఆ ఇల్లు షాపు విశ్వనాథం గారి మొదటి భార్య కూతురైన కారణంగా, రెండో భార్య తన కూతురు చనిపోయిన కారణంగా సునీతకే చెందుతాయని తీర్పు చెప్పారు. స్వప్న చిన్నపిల్ల, మాట్లాడేంత తెలివితేటలు తనకింకా లేవు. తను అమాయకంగా మౌనంగా చూస్తూ ఉండిపోయింది. తనకు ఉండడానికి వేరే స్థలం కూడా లేదు. 7 ఏళ్ల వయసులో తల్లి లేకుండా జీవించడం చాలా కష్టం. స్వప్న తన పెద్దమ్మ సునీతతోనే నివసించడం మొదలుపెట్టింది. తన తల్లి గదిలో అల్మారా తెలిసి తన బట్టలు వస్తువులు సర్దుకుని తన పెద్దమ్మతో కలిసి వాళ్ళింటికి వెళ్ళిపోయింది. సునీత స్వప్నకి మూలలో ఒక మంచం చూపించి, ఇక నుంచి నువ్వు నాతోనే ఉంటావు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చెప్పిన ప్రతి పని చేస్తే నేను నీకు తిండి పడతాను, లేదంటే పస్తులతో మాడి చస్తావు అంటూ చెప్పింది. స్వప్న ఇప్పుడు తన పెద్దమ్మకి భయపడడం మొదలుపెట్టింది. ఆ తర్వాత రోజే సునీత విశ్వనాథం గారి ఇల్లు అమ్మేసి ఆ డబ్బుతో తన కోసం సిటీలో ఒక ఫ్లాట్ కొంది. అంతేకాకుండా ప్రతి నెల షాప్ మీద వచ్చే రెంట్ డబ్బులన్నీ వసూలు చేసుకుంటూ ఉండేది. వాటిల్లో ఒక్క రూపాయి కూడా స్వప్న కోసం ఖర్చు పెట్టేదే కాదు. స్వప్నని సునీత తనతో పాటు తీసుకెళ్ళింది కూతుర్లా చూసుకోవడానికి కాదు, తన ఇంట్లో పని మనిషిగా ఉంచుకోవడానికి. ఆ ఇంట్లో తనకి స్థానం లేదు. వసారాలో ఒక మంచం మీద స్వప్న పడుకునేది. బయట వసారాలో చల్లగాలికి తట్టుకోలేక వణుకుతూనే నిద్రపోవాల్సి వచ్చేది. అంతేకాకుండా సునీత తన పిల్లలందరూ తినేసిన తర్వాత మిగిలిపోయిన ఆహారం మాత్రమే స్వప్నకి తినడానికి ఇచ్చేది. తన పిల్లలతో కలిపి స్వప్నకి ఎప్పుడూ అన్నం పెట్టేది కాదు. అంతేకాకుండా అందరూ నిద్రపోతున్నప్పుడే తెల్లవారుజామునే లేపి స్వప్నతో ఇంటి పనులన్నీ చేపించేది. రోజు ఉదయాన్నే పాత్రలు కడగడం, వంటగదిలో సునీత చెప్పిన ప్రతి పని చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఇదే స్వప్న దినచర్యగా మారిపోయింది. నాకు ఈ పని రాదు, నేను చెయ్యలేను అని చెప్పడానికి కూడా స్వప్నకి ఎలాంటి అవకాశమూ లేదు. ఎందుకంటే సునీత స్వప్న ఎదురు తిరగడమే ఆలస్యం, గట్టిగా మాట్లాడి బెదిరిస్తూ ఉండేది. ఇప్పుడు నీకంటూ ఎవ్వరూ లేరు. మీ నాన్న నిన్ను ఎప్పుడో వదిలేశాడు. మీ అమ్మేమో చచ్చిపోయింది. ఇక ఇప్పుడు నీ జీవితం అంతా నాకు పని చేస్తూ నేను చెప్పినట్టు వింటూనే బ్రతకాలి అని చెప్పింది. స్వప్న తను ఎలాగైనా స్కూలుకు వెళ్ళాలని, చదువుకోవాలని తన పెద్దమ్మని చాలా బ్రతిమాలింది. కానీ సునీత దానికి కూడా అనుమతించలేదు. ఏది ఏమైనా నీలాంటి అమ్మాయిలకి చదువుకునేవడం అంత అవసరం లేదు. నువ్వు ఇంటి పనులు చేయడం నేర్చుకో, వంట చేయడం నేర్చుకో. ఈ పనుల వల్ల కనీసం నీ కడుపైనా నిండుతుంది. చదువుకుని ఏం చేస్తావు? చదువు సాకుతో ఇంటి పనులన్నీ తప్పించుకోవడానికి చూస్తున్నావేమో. అస్సలు కుదరనే కుదరదు అని చెప్పింది. ఒకరోజు సునీత కూతురు వెన్నెల తన పుస్తకాల్ని చింపుతూ ఉన్నప్పుడు, అక్క, అలా పుస్తకాలు చింపకూడదు. పుస్తకాలు చింపితే చదువు రాదని చిన్నప్పుడు స్కూల్లో చెప్పారు అంటూ స్వప్న చెప్పింది. ఆ మాటలకి సునీతకి చాలా కోపం వచ్చింది. స్వప్నని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టి, ఇప్పుడు నువ్వు నా కూతురికే చెప్పేంతటి దానివయ్యావా? పుస్తకాలు చింపితే చదువు రాదు అని నా కూతురికే చెప్తున్నావు? చిన్నప్పుడు మీ అమ్మ కూడా ఇంతే, నాకు కూడా ఇలాగే హితబోధలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేది. ఇప్పుడు నువ్వు కూడా నా కూతురుతో ఇలాగే చేస్తున్నావు. వాళ్ళ మీద పెత్తనాలు చేయడానికి ప్రయత్నిస్తే నీకు అస్సలు మర్యాదగా ఉండదు అని గట్టిగా చెప్పింది. సునీత కొట్టిన చెంపదెబ్బతో స్వప్నకి ముక్కులోంచి రక్తం కూడా రావడం ప్రారంభించింది. కానీ సునీతకి కొంచెం కూడా జాలిగా అనిపించలేదు. తను అస్సలు జాలి పడకుండా ఒక గుడ్డ ముక్క తన చేతిలో పెట్టి, దీంతో నీ ముక్కులోని రక్తం క్లీన్ చేసుకొని ఆ తర్వాత బాత్రూములు కడుగు అని చెప్పింది. స్వప్న మిగిలిన జీవితం అంతా సునీత ఆజ్ఞల అనుసారంగా నడవడం మొదలైంది. ఇప్పుడు స్వప్నకి 15 సంవత్సరాలు. ఇప్పుడు సునీత వాళ్ళింట్లో అన్ని పనులు స్వప్న భుజాల మీదే పడ్డాయి. వంట చేయడం కూడా స్వప్న డ్యూటీగానే మారిపోయింది. ప్రతి పనిలో వంకలు వెతకడం, వండిన ప్రతి పదార్థంలోనూ వంకలు పెట్టి లోపాలు వెతికి తిడుతూ ఉండేవారు అందరూ. ఒక్కోసారి ఉప్పు ఎక్కువైందని, ఒక్కోసారి కారం తక్కువైందని, కొన్నిసార్లు ఇల్లు శుభ్రం చేసే పని ఆలస్యమైందని, చేతిలో ఏదుంటే అది స్వప్న మీదకి విసిరేసేది సునీత. అప్పుడప్పుడు చెప్పులు కూడా విసురుతూ ఉండేది. అంతేకాకుండా సునీత చిన్న కూతురు అంజలి స్వప్నని ఎప్పుడూ ఎగతాళి చేస్తూ, తనని చూసి నవ్వుతూ ఉండేది. తన జుట్టు చూసి ఎగతాళి చేస్తూ, తన జుట్టు చూడు చీపిరి కట్టలా ఉంది అంటూ ఏడిపించేది. సునీత స్వప్న తలకి కనీసం కొబ్బరి నూనె కూడా ఇచ్చేది కాదు.
పనులు మాత్రమే చేయించుకునేది, అవసరాలేవి తీర్చేది కాదు. ఎప్పుడూ తొందరగా పనిచెయ్యి, నీకు అసలు తిండి పెట్టడమే దండగా, ఫ్రీగా ఇంట్లో పడి తినడమే కాదు, పనులు కూడా నేర్చుకోవాలి అంటూ మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు స్వప్న వంట చేస్తూ ఉన్నప్పుడు వంట చేయడం ఆలస్యమైందని సునీత వంటగదిలోకి వచ్చింది. అప్పుడే స్వప్న తనకి చాలా నడుం నొప్పిగా ఉండడంతో పీట మీద కూర్చుంది. వెంటనే సునీత, అమ్మా మహారాణి, వంట చేయకుండా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నావా? ఇదేం మీ తల్లిదండ్రుల ఇల్లు కాదు, ఈ ఇంటికి నువ్వేమీ యజమానురాలివి కాదు, నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి, ఇది నా ఇల్లు అంటూ స్వప్నని కొట్టింది. ఆ తర్వాత రోజు సునీతని కలవడానికి ఇంటికొచ్చిన ఒక ఆవిడ వంటగదిలోకి వచ్చి స్వప్నతో, అమ్మ స్వప్న, ఆ భగవంతుడు నీ తలరాతలో ఎన్నో బాధలు కష్టాలు రాశాడు. నిన్ను ఇంత కష్టపెడుతున్నాడు అంటే ఆ భగవంతుడు నీకు ఏదో ఒక దారి చూపిస్తాడు. నీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఖచ్చితంగా వస్తుంది, నువ్వు సహనంగా ఉండు అని చెప్పింది. తన పరిస్థితి చూస్తే స్వప్నకి తన మీద తనకే జాలిగా అనిపించింది. రాత్రి తన మంచం మీద పడుకున్నప్పుడు తన అమ్మల ఫోటోని ఛాతికి కౌగిలించుకొని చాలాసేపు ఏడుస్తూ ఉండేది స్వప్న. తన బాల్యమంతా నాశనమైపోయింది. ఆడుతూ పాడుతూ స్కూలుకు వెళ్ళి చదువుకోవలసిన వయసులో, ఏ కష్టమూ తెలియకుండా అమ్మఒడిలో నిద్రపోవలసిన వయసులో తను ఆ ఇంట్లో పని మనిషిలాగా పనులన్నీ చేయాల్సి వస్తుంది. ఈ విషయాలన్నీ ఆలోచించుకుంటూ ఉంటే స్వప్నకి చాలా బాధగా అనిపించడం మొదలుపెట్టింది. ఒకరోజు సునీత కూతుర్లిద్దరూ, అమ్మా, ఈ స్వప్నని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ అమ్మాయి మన ఇంట్లో ఉండడం మాకు అస్సలు ఇష్టం లేదు అంటూ సునీతతో చెప్పగానే, సునీత, ఈ స్వప్న మన ఇంట్లో ఉండడం వల్ల మనకి ఫ్రీగా పని మనిషి దొరికింది. ఇంత తిండి పడేస్తే ఫ్రీగా పనిచేసే ఈ మనిషిని మనం ఎందుకు దూరం చేసుకోవాలి అని చెప్పింది. ఆ మాటలు విన్న స్వప్నకి చాలా బాధ అనిపించింది. నిశ్శబ్దంగా కూర్చొని ఆకాశాన్నే చూస్తూ ఆలోచిస్తూ ఉంది స్వప్న. ఒక ఖైదీకిలాగా ప్రతిరోజు ప్రతి రాత్రి కొత్త గాయాలు, కొత్త సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి తనకి. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తన మీద దాడి జరుగుతుంది. తన మనసుని తనే స్వయంగా చంపుకోవాల్సి వస్తుంది. తను నవ్వడానికి కూడా తనకి స్వేచ్ఛ లేదా ఇంట్లో. అది స్వప్నకి బందిఖానా కంటే ప్రమాదకరమైన చోట్ల అనిపిస్తుంది. ఒకరోజు స్వప్న టిఫిన్ రెడీ చేసేటప్పుడు సునీత కూతురు స్వప్న మీద ఒక ప్లేటు విసిరేసింది. ఆ ప్లేటు కింద నేల మీద పడిపోయి పగిలిపోయింది. అప్పుడు సునీత అరుస్తూ వచ్చి, ఏం చేస్తున్నావు నువ్వు? అది నా కొత్త డిన్నర్ సెట్లోని ప్లేటు, విరగ్గొట్టేశావా? ఖరీదైన వస్తువులు శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని నీతో నేను ఎన్నిసార్లు చెప్పాను అంటూ అరుస్తూ ఉంది. స్వప్న భయంతో వణికిపోతూ ఉంది. నేను పడేయలేదు పెద్దమ్మా, అక్కే నా మీద ఆ ప్లేటు విసిరేసింది, అది పగిలిపోయింది అని చెబుతున్నా ఆవిడ అస్సలు వినడం లేదు. గబ్బా ముందుకొచ్చి స్వప్న చేతిని కాలుతున్న స్టవ్ మీద పెట్టింది. తన చెయ్యి కాలి బాధతో విలవిల్లాడుతూ ఏడుస్తూ ఉంది స్వప్న. పెద్దమ్మా, నేనే తప్పు చేయలేదు, నా వల్ల ఈ తప్పు జరగలేదు అని పెద్దగా అరుస్తూనే ఉంది. వెంటనే సునీత, ఇంకోసారి ఇలాంటి తప్పు నీ వల్ల జరిగితే ఇలాంటి శిక్ష పడుతుంది, నీకు శిక్షలు కఠినంగా ఉంటే గాని తప్పులు చేయడం మానేస్తావేమో నువ్వు అంది. స్వప్న చాలా ఏడుస్తూ ఉంది. అయినా సరే తన పెద్దమ్మ తన మీద జాలి పడలేదు. మధ్యాహ్నం సునీత స్వప్న దగ్గరకొచ్చి, ఈ రోజు బట్టలు ఉతకకుండా అక్కడే పెట్టేశావేంటి? ఎండంతా పోతుంది, ఎప్పుడు ఆరతాయి ఆ బట్టలు అంటూ అరిచింది. అప్పుడు స్వప్న, నా చెయ్యి కాలింది పెద్దమ్మా, నేను ఉతకలేను అంటూ ఏడవడం మొదలుపెట్టింది. మనుషులకైతే బాధలుంటాయి, నువ్వు రాయివి కదా, నీకు కూడా నొప్పులున్నాయా? లేచి పనిచెయ్యి, పనులు తప్పించుకోవడానికి సాకులు వెతక్కు అంటూ తన కాలికున్న చెప్పు తీసి స్వప్నని కొట్టడం మొదలుపెట్టింది. సునీత కూతుర్లిద్దరూ స్వప్నని చూసి నవ్వుతూ ఉన్నారు. మన అమ్మ తన మీద ప్రతీకారం తీర్చుకుంటుంది, దీంతో ఒక పెద్ద సినిమా కూడా తీయొచ్చు, ఈ కథ రాస్తే చాలా బాగుంటుంది అంటూ వాళ్ళిద్దరూ నవ్వుతున్నారు. వెంటనే సునీత స్వప్నతో, ఏం చూస్తున్నావు నువ్వు? ఈ చెయ్యి సాకుతో ఇంటి పనులన్నీ వదిలిపెడితే నువ్వు ఇలాగే సిగ్గు లేకుండా దెబ్బలు తినాల్సి ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. స్వప్న ఏడుస్తూ కిచెన్లో పనులు చేయడానికి వెళ్ళింది. స్వప్న మంచం మీద నిద్రపోయేటప్పుడు కూడా రాత్రిపూట తన అక్కలిద్దరూ తన మీద నీళ్లు పోసి నవ్వుతారు. ఫోన్లో కుక్కలు నక్కల అరుపులు పెడతారు. తనను నిద్రపోనివ్వకుండా ఏడిపిస్తూ ఉంటారు. అయినా సరే పెద్దమ్మ తన అక్కల్ని ఏమీ అనదు.
స్వప్న దొంగతనంగా ఆహారం తింటుందని దొంగ దొంగ అని పిలుస్తూ ఏడిపిస్తూ ఉంటారు. నేను దొంగతనం చేయలేదు, నేను దొంగని కాదు అని స్వప్న ఏడ్చినా కూడా పట్టించుకోరు. ఒకరోజు రాత్రి సునీత భర్త సునీతతో మాట్లాడుతూ, సునీత, ఇప్పుడు ఆ స్వప్న కూడా పెద్దదయ్యింది, మనకి కూడా 2 కూతుళ్ళున్నారు. వాళ్ళిద్దరికీ మంచి సంబంధాలు వెతికి పెళ్లిళ్ళు చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. నువ్వు ఫ్రీగా పని మనిషి దొరుకుతుందని ఆ స్వప్నని మన ఇంట్లోనే ఉంచితే తన పెళ్లి ఖర్చులు కూడా మనమే భరించాలి. తనకి పెళ్లి చేయకపోతే ఈ లోకం మనల్ని ఎన్నెన్ని మాటలు అంటుందో. ఈ విషయం గురించి ఆలోచించే నేను తనని అనాథాశ్రమానికి పంపించాలి అని నిర్ణయించాను అని చెప్పినప్పుడు సునీత కూడా ఆలోచించి, ఏం మాట్లాడుతున్నారండి మీరు? దానికి పెళ్లి వయసు వస్తే మనం పెళ్లి చేస్తామా ఏంటి? దాని జీవితాంతం మన ఇంట్లోనే పని మనిషిలా నేను ఉంచుకుంటాను. జనాలు ఏమనుకున్నా ఆ మాటలతో నాకు పట్టింపు లేదు అని చెబుతూ ఉన్నప్పుడు ఆ మాటలన్నీ స్వప్న వింది. గోడ కానుకునే ఏడవడం ప్రారంభించింది. తను స్వయంగా ఒక ఆడపిల్ల కావడం వల్ల తనకి భద్రత కావాలి కాబట్టి తను తన పెద్దమ్మ దగ్గర ఉండడమే మంచిది అని అప్పటి వరకు తను భావించింది. తన పెద్దమ్మ తనని జీవితాంతం జీతం లేని పని మనిషిలాగా తన ఇంట్లోనే ఉంచుకోవడానికి ప్లాన్ చేస్తుందన్న విషయం తెలిసిన తర్వాత స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోయింది. వెంటనే స్వప్న ఇలా ఆలోచించడం మొదలుపెట్టింది. ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఆశ్రమానికి నేనే ఎందుకు వెళ్ళిపోకూడదు? అక్కడ నాకు ఈ హింస ఉండదు కదా. రోజంతా ఇంటి చాకరీ చేస్తే ఎవరికి వారు ఎవరి గదుల్లో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కానీ ఆశ్రమానికి వెళ్ళిపోతే అలా కాదు, నాకు తిండి పెడతారు, బట్టలు కూడా ఇస్తారు అని ఆలోచించింది స్వప్న. ఒక అడుగు ముందుకు వేసింది. ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. అదే సమయంలో స్వప్న తన పెదనాన్న పర్సు నుంచి కొన్ని డబ్బులు దొంగతనం చేసింది. ఎందుకంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత తనకేమైనా డబ్బులు అవసరం రావచ్చు అనే విషయం తన మనసులోకి వచ్చింది. తీసిన 100 రూపాయల డబ్బుల్ని జాగ్రత్తగా పెట్టుకుని నెమ్మదిగా తలుపు తీసి బయటకు నడిచింది. వీధులన్నీ ఎడారిలా ఉన్నాయి. వేసవికాలం కావడంతో రాత్రిపూట కూడా వేడిగానే ఉన్నా తన మనసుకు మాత్రం చాలా నెమ్మదిగా వింత చల్లదనంలా అనిపిస్తోంది. ఈ రోజు నాకు విముక్తి లభించింది అని తన మనసు కూడా ఆలోచించడం మొదలుపెట్టింది. 4 రోడ్ల కూడలి రాగానే ఆ కూడలి దగ్గర తను ఆగిపోయింది. ఇప్పుడు ఎటు వెళ్లాలో కూడా తనకు అర్థం కాలేదు. వెంటనే ఒక రిక్షా అతను అక్కడికొచ్చి, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అంటూ స్వప్నని అడిగాడు. నేను అనాథాశ్రమానికి వెళ్ళాలి అని స్వప్న చెప్పగానే రిక్షాలో కూర్చోమన్నట్టుగా ఆయన సైగ చేశాడు. ఆ రిక్షా అతను స్వప్నని ఆశ్రమం గేటు దగ్గర విడిచిపెట్టాడు. స్వప్న అతనికి డబ్బులు కూడా ఇచ్చింది. ఆ అనాథాశ్రమం తలుపు తెరిచే ఉంది. కొంతమంది పిల్లల శబ్దాలు కూడా బయటకు వినిపిస్తున్నాయి. మొదటిసారిగా తల్లిదండ్రులు లేని చాలా మంది పిల్లల్ని స్వప్న అక్కడ చూసింది. లోపలికి వెళ్ళి స్వప్న తనకి ఆశ్రయం ఇవ్వమని అడిగింది. అప్పుడు ఆ మేనేజరు, ఇక్కడ చిన్నపిల్లలకి మాత్రమే ఆశ్రయం దొరుకుతుంది, అది కూడా అనాథలకి, నీ వయసు వారిని ఇక్కడ ఉంచుకోము అని చెప్పినప్పుడు స్వప్న వెంటనే ఆ మేనేజర్ పాదాల దగ్గర పడి, నాకు ఇల్లు వాకిలి ఆదరించే దిక్కు ఎవ్వరూ లేరు, నేను ఒక అనాథని, నేను ఒంటరి దాన్ని, నాకు ఇక్కడ కొంచెం ఆశ్రయం ఇవ్వండి, ఆశ్రమంలో ఏ పని చెప్పినా చేస్తాను అని చెప్పినప్పుడు ఆ ఆశ్రమం మేనేజరు స్వప్న మీద జాలిపడి తనకి ఆశ్రమంలో ఉండడానికి ఆశ్రయం ఇచ్చారు. ఆ అనాథాశ్రమంలో ఒక బెడ్ మీద చాలా రిలాక్స్డ్గా పడుకుంది స్వప్న. ఎన్నో ఏళ్ల తరువాత తనకు ఒక శుభ్రమైన మంచం, సువాసనలు వచ్చే ఆహారం, తనకి సరిపడినంత ఆహారం తనకి ప్లేట్లో పెట్టారు. తిండి పెట్టడానికి ఎవ్వరూ తనని తిట్టలేదు. ఉదయాన్నే ఒక మనిషి తన గది తలుపులు తెరిచినప్పుడు తను ఫ్రెష్ అయి వెళ్ళి ఉదయాన్నే టిఫిన్ కూడా తింది. అక్కడ చాలా మంది పిల్లలు ఆడుకుంటున్న స్వరాలు బయట నుంచి వినిపిస్తున్నాయి. నవ్వుల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మాత్రమే నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జీవించగలను అని స్వప్న అనుకుంది. తను బయటకు వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఒక ప్లే గ్రౌండ్ ఉంది. పిల్లలందరూ చెట్టు దగ్గర కూర్చొని ఆడుకుంటున్నారు. అక్కడే వంటగది తలుపులు తెరుచుకున్నాయి. ఆహారం యొక్క సువాసనలు కూడా బయటకు వస్తున్నాయి. ఆశ్రమం ఇన్ఛార్జి అక్కడే కూర్చుని జాగ్రత్తగా వంటలు చేయిస్తుంది. వంటలు చేయడానికి, పాత్రలు శుభ్రపరచడానికి అక్కడ పనివాళ్ళున్నారు. ఆ ఆశ్రమంలో పిల్లల చేత ఎలాంటి పనులు చేయించరు.
వాళ్ళ దగ్గరకు వెళ్ళి నేను ఏదైనా పని చేస్తాను అని స్వప్న అడిగినప్పుడు, నువ్వు కూడా ఏమంత పెద్దదానివి కాదు కదా, నువ్వు చిన్నపిల్లవే కదా, నువ్వు ఇక్కడ ఏ పని చేయాల్సిన అవసరం లేదు, పిల్లలకి ఏమైనా సహాయం కావాలంటే చెయ్యి చాలు అని చెప్పారు మేనేజరు. స్వప్న అక్కడ చిన్నపిల్లలకి జడలు వేయడం, స్నానం చేయడం రాని పిల్లలకి సహాయం చేయడం చేసింది. పిల్లలకి బొమ్మలు గీయటం కూడా నేర్పించింది. ఆ తర్వాత ఆశ్రమం మేనేజరు, నువ్వు ఇక్కడ శాశ్వతంగా ఉండాలి అని అనుకుంటున్నావా, లేదంటే బయటకు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నావా అని అడిగినప్పుడు, స్వప్న నేను ఇక్కడే ఉండాలి అని అనుకుంటున్నాను అని చెప్పింది. ఆ తర్వాత రోజు ఉదయం స్వప్న నిద్ర లేచి బయటకు వచ్చేసరికి స్వప్న పెదనాన్న ఆశ్రమం మేనేజర్తో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన స్వప్నని చూడగానే స్వప్న దగ్గరకు వచ్చి, స్వప్న, నువ్వు ఇంటి నుంచి వచ్చేసిన దగ్గర నుంచి మేము నిన్ను చాలా మిస్ అయ్యాము. ఇంట్లో వాళ్ళందరూ నువ్వు తిరిగి రావాలని కోరుకుంటున్నారు. నీకోసం చాలా వెతికాము. చివరగా నువ్వు ఇక్కడ ఉన్నావని తెలుసుకొని నీకోసం ఇక్కడికి వచ్చాను. ఇంటికి వెళదాం పద. నీకు ఇంకా ఇంట్లో ఎలాంటి సమస్య ఉండదు. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం. నాతో రా అని అడిగినప్పుడు స్వప్న ఏ సమాధానము చెప్పలేదు. ఆశ్రమం మేనేజరు స్వప్నతో, స్వప్న, ఇప్పుడు నువ్వు ఆయనతో తిరిగి వెళ్ళాలి అని అనుకుంటున్నావా అని అడిగినప్పుడు స్వప్న వెంటనే నిరాకరించింది. నేను ఇక్కడే ఉండాలి అని అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు. ఇన్ని రోజులు నేను ప్రతిదాన్ని భరించాను. ఇప్పుడు కూడా నన్ను ఆ ఇంటికి శాశ్వతంగా పని మనిషిగా మార్చడానికే తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారని నాకు బాగా తెలుసు అని చెప్పింది. ఆ తరువాత స్వప్న ఆయన మొహం కూడా చూడలేదు. ఆయన మౌనంగా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. ఆశ్రమం ఇన్ఛార్జి స్వప్న వైపు చూస్తూ, స్వప్న, నువ్వు చాలా మంచి అమ్మాయివి. 2 రోజుల్లోనే ఇక్కడున్న పిల్లలకి చాలా పనులు నేర్పించావు. శుభ్రంగా బట్టలు వేసుకోవడం నేర్పించావు. తల దూకోవడం వంటి పనుల్లో కూడా వాళ్ళకి సహాయం చేశావు. నువ్వు వాళ్ళకి ఇలాగే సహాయం చెయ్యి. నీకు ఇక్కడ కావాలంటే కుట్టు పనులు కూడా నేర్పిస్తారు. నువ్వు పిల్లలకి బట్టలు కూడా కుట్టొచ్చు అని చెప్పినప్పుడు స్వప్న చిరునవ్వుతో అంగీకరించింది. మేనేజరు తన కాలిపోయిన చేతులని, ఒంటి మీద దెబ్బల్ని, వాతల్ని చూసినప్పుడు వెంటనే ఆశ్రమానికి సంబంధించిన డాక్టర్కి ఇన్ఫార్మ్ చేసి స్వప్నకి మందులు కూడా ఇప్పించింది. స్వప్నకి చికిత్స ప్రారంభమైంది. ఈ గాయాలు నీకు ఎలా అయ్యాయి అని నర్సు అడిగినప్పుడు తన పెద్దమ్మ స్టవ్ మీద తన చేతులు కాల్చిందని, తనని బాగా కొట్టేవారని చెప్పింది స్వప్న. ఆ మాటలు విన్న అక్కడ వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. స్వప్న ఆశ్రమంలో ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా తనకి నచ్చిన పనులన్నీ చేస్తూ ఉండేది. స్వప్నని చూసి ఆశ్రమంలో వాళ్ళందరూ సంతోషించేవారు. స్వప్న మొదటిసారి ఆశ్రమంలో ఆహారం తయారు చేసినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ తన చేతి ఆహారాన్ని ఇష్టపడ్డారు. అక్కడ రోజులు సరదాగా గడిచిపోతున్నాయి. ఆ పిల్లలతో ఆనందంగా గడపడం మొదలుపెట్టింది స్వప్న. ఇక్కడ తనకు చాలా బాగుంది. తన కడుపు నిండుతుంది. ప్రశాంతమైన నిద్ర, గౌరవప్రదమైన జీవితము ఉంది. అంతేకాకుండా తను ఇక్కడ ఆశ్రమంలో చేసిన పనులకు కూడా ఆశ్రమం వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు జాగ్రత్తగా దాచుకునేది స్వప్న. తను కొత్త డ్రెస్ వేసుకొని చాలా ఏళ్ళు అవుతుంది. ఎప్పుడూ తన అక్కలు తీసేసిన బట్టలు మాత్రమే వేసుకుంటూ ఉండాలి స్వప్న. తను ఒక కొత్త డ్రెస్ కొనుక్కోవాలని తను చాలా కోరుకుంది. ఒకరోజు ఆశ్రమంలో ఒక పిల్లాడు అనారోగ్యానికి గురైతే రాత్రంతా మెలకుగా ఉండి సేవలు చేసింది. ఆ విషయం చూసినప్పుడు మేనేజర్ చాలా సంతోషించారు. నువ్వు ఇక్కడ నివసించడానికి సామర్థ్యాన్ని కలిగి ఉన్నావు. ఎదుటి వారి కష్టాలకి నువ్వు స్పందిస్తున్నావు కదా, నాకు చాలా నచ్చింది అని చెప్పినప్పుడు స్వప్న చాలా సంతోషించింది. స్వప్న అదే ఆశ్రమంలో 2 ఏళ్లు గడిపింది. రోజు స్వప్న ఆశ్రమంలో వంట పనుల్లో సహాయం చేస్తూ ఉండేది. పిల్లలకి రెడీ అవ్వడంలో కూడా సహాయం చేసేది. సాయంత్రం పిల్లలకి కథలు కూడా చెప్పేది. పిల్లలందరూ స్వప్న చెప్పే కథల కోసం ఎదురు చూస్తూ ఉండడం మొదలుపెట్టారు. ఆశ్రమానికి వచ్చిన అతిథులు ఎవరైనా స్వప్న పని నచ్చి ఎంతో కొంత డబ్బులిచ్చి వెళుతూ ఉండేవారు. తను ఆ డబ్బులన్నీ దాచిపెట్టుకున్నప్పుడు ఆ డబ్బులు మొత్తం 4,000 రూపాయలు అయ్యాయి. తను ఒకరోజు ఆశ్రమంలో మేనేజర్ దగ్గర పర్మిషన్ తీసుకుని తను కొత్త బట్టలు కొనడానికి తన సొంత డబ్బులతో, తను దాచిపెట్టుకున్న డబ్బులతో షాపింగ్ చేయడానికి వెళ్ళింది. చాలా షాపులు తిరిగింది. చాలా బట్టలు చూసింది. చివరికి ఒక బ్లూ కలర్ డ్రెస్ని తను ఇష్టపడింది. ఈ డ్రెస్ మీకు చాలా బాగుంటుంది మేడం అని షాప్ అతను కూడా చెప్పాడు. తనకి నచ్చిన డ్రెస్ కొనుక్కున్నప్పుడు ఈ ప్రపంచాన్నే గెలిచినట్టుగా స్వప్న కనిపించింది.
తను సంతోషంగా ఆశ్రమానికి తిరిగి వెళ్ళడానికి రోడ్డు దాటుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా హై స్పీడ్లో ఒక కారు వచ్చి తన కళ్ళ ముందు ఆగింది. స్వప్న భయపడిపోయింది. కారు కాస్త గుద్దుకోవడంతో స్వప్న కింద పడిపోయింది. తన చేతిలో ఉన్న డ్రెస్సు రోడ్డు పక్కన బురదలో పడిపోయింది. తన గుండె గట్టిగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఆ డ్రెస్ అంతా బురద అయిపోయింది. స్వప్న ఆ డ్రెస్ని పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది. తన కళ్ళల్లో కన్నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ బట్టలు కొనుక్కోవడానికి నేను ఎన్నో నెలల నుంచి కష్టపడుతున్నాను, చాలా నెలల నుంచి డబ్బులు ఆదా చేశాను అంటూ ఏడుస్తూ ఉంది. అప్పుడే కారులోంచి ఒక తెల్లటి సూట్ ధరించిన వ్యక్తి కిందకి దిగాడు. స్వప్న ఏడుస్తూ, నేను 4,000తో ఈ డ్రెస్ కొన్నాను, ఆ డబ్బు నా కష్టార్జితం, నా డ్రెస్ అంతా మురికి చేసేశారు మీరు అని చెప్పినప్పుడు, మీరు మళ్ళీ కొత్త డ్రెస్ కొనుక్కోండి, ఆ డబ్బులు నేనిస్తాను, క్షమించండి అంటూ చెప్పాడు అతను. వెంటనే స్వప్న ఆశ్చర్యపోయింది. వెంటనే తేరుకొని, నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో డ్రెస్ కొనుక్కోవాలని నేను ఆశపడ్డాను, అంతే తప్ప ఇలా ఊరికే వచ్చిన డబ్బులతో కాదు అని చెప్పగానే, మీ డ్రెస్ నా వల్లే పాడైపోయింది, అందుకే దానికి బదులుగా నేను మీకు వేరే డ్రెస్ కొనిపెడతాను. ఈ డ్రెస్ మీకు ఫ్రీగా ఏం రావడం లేదు, మీరు కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనుక్కున్నదే. దీనికి బదులుగా మీ మురికైన డ్రెస్ నేను తీసేసుకుంటాను అని చెప్పాడు. ఆ తరువాత షాపులన్నీ తిప్పి మరొక డ్రెస్ స్వప్న కోసం తీసుకున్నాడు. ఆ తర్వాత, నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వెక్కడుంటావు, నేను డ్రాప్ చేస్తాను అని అతను అడిగినప్పుడు, నేను అనాథాశ్రమంలో ఉంటున్నాను అంది స్వప్న. వెంటనే అతను, ఈ వయసులో అనాథాశ్రమంలో ఉండడం ఏంటి అనగానే, నేను అక్కడ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పింది స్వప్న. ఆశ్రమం గేటు దగ్గరికి చేరుకున్నప్పుడు అతను కారు ఆపాడు. మీకు ఎప్పుడైనా ఏదైనా సహాయం కావాలంటే నాతో చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను అని అతను అనగానే, స్వప్న వెంటనే, మీ నుంచి నాకు ఎలాంటి సహాయమూ అవసరం లేదు, సహాయం తీసుకోవడం అలవాటుగా మారితే అది దుర్వ్యసనం అయిపోతుంది అని చెప్పినప్పుడు అతను చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. స్వప్న కూడా తను కొనుక్కున్న కొత్త డ్రెస్ తీసుకుని ఆశ్రమం లోపలికి అడుగు పెట్టింది. ఆ తర్వాత రోజు ఉదయం ఆశ్రమం మేనేజరు, ఈ రోజు నిన్ను కలవడానికి ఒక అతిథి వచ్చారు అని చెప్పగానే, ఎవరొచ్చారబ్బా నా కోసం అనుకుంటూ స్వప్న ఆశ్చర్యపోయింది. ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి చూసినప్పుడు నిన్న స్వప్నని కారులో దించిన వ్యక్తే అతను. అతన్ని అక్కడ చూడగానే స్వప్న మనసులో చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఈ అబ్బాయి ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఏం జరుగుంటుంది, తనకి ఏం కావాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది. స్వప్న అక్కడికి రాగానే ఆ వ్యక్తి, మీరు బాగానే ఉన్నారు కదా, మీ ఆరోగ్యం బాగానే ఉందా అని అడిగాడు. నేను బాగానే ఉన్నాను అని సమాధానం చెప్పింది స్వప్న. ఇది చిన్నపిల్లల ఆశ్రమం కదా, మీకు 18 ఏళ్లు పైనే ఉన్నట్టుగా అనిపిస్తుంది, మీరెందుకు ఇక్కడ ఉన్నారు అంటూ ఆరాలు తీయడం మొదలు పెట్టగానే ఆశ్రమం మేనేజర్ కోపంగా అడిగింది. వెంటనే ఆ వ్యక్తి, నేను స్వప్నని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను, స్వప్న నిజాయితీ నాకు చాలా బాగా నచ్చింది, అందుకే నేను ఆ విషయం గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను అనగానే, ఇక్కడ మాకు మీరు పెళ్లి చేసుకునేలాంటి వ్యక్తులు ఎవరూ లేరు, అయినా ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తికి మా ఆశ్రమంలోని పిల్లల్నిచ్చి పెళ్లి చేయడం కుదరదు అని మేనేజర్ చెప్పారు. మేడం, నేను చాలా ధనవంతుణ్ణి, నాకు పెద్ద ఇల్లుంది, వ్యాపారం కూడా ఉంది, మీరు కావాలనుకుంటే నా గురించి ఎంక్వైరీ చేయొచ్చు, మీరు నన్ను నమ్మకపోతే కొన్ని రోజుల తర్వాత నేను నా తల్లిదండ్రులతో ఇక్కడికి వస్తాను అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మేనేజర్ స్వప్నని చూస్తూ, ఇదంత సులభమైన విషయం ఏం కాదు, నీ గతం గురించి, ఒంటరితనం గురించి, నీ జీవితంలో జరిగిన విషయాలన్నింటి గురించి తను తెలుసుకోవాలి, తన దగ్గర ఈ విషయాలేవి దాచొద్దు, తను నీ కోసం మళ్ళీ గనక తిరిగొస్తే నువ్వు చాలా అదృష్టవంతురాలివే, ఎన్నో కష్టాల తర్వాత నీకు ఒక మంచి జీవితం రాబోతుంది అని చెప్పింది ఆవిడ. కానీ స్వప్న ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించలేదు. ఆ తరువాత 2 రోజులు తన పనిలో తను బిజీ అయిపోయింది. 3వ రోజు అదే అబ్బాయి తన తల్లితో సహా ఆశ్రమానికి వచ్చాడు. నేను స్వప్నని చాలా ప్రేమిస్తున్నాను, మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడ్డాను, తన నిజాయితీ నాకు చాలా బాగా నచ్చింది అని ఆ అబ్బాయి చెప్పినప్పుడు ఆ అబ్బాయి తల్లి కూడా, మాకు చాలా ఆస్తిపాస్తులున్నాయి, నీలాంటి మంచి నిజాయితీ పరురైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే నా కొడుకు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు అని చెప్పినప్పుడు స్వప్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఆశ్రమం మేనేజరు స్వప్నతో, స్వప్న, ఇది నీ అదృష్టం, ఈ అవకాశాన్ని నువ్వు వదులుకోవద్దు,
నీ నిజాయితీకి, మంచితనానికి, నువ్వు పడిన కష్టాలకి ఆ దేవుడు నీకు మంచి భవిష్యత్తు రాసి పెట్టాడు అని చెప్పినప్పుడు స్వప్న ఆ పెళ్లికి ఒప్పుకుంది. ఆశ్రమంలోని పిల్లలందరూ స్వప్నకి వీడ్కోలు చెప్పడానికి చాలా ఏర్పాట్లు చేశారు. చాలా గౌరవంగా స్వప్నని ఆనంద్ తన ఇంటికి తీసుకెళ్లాడు. మా ఇల్లు నీకు తప్పకుండా నచ్చుతుంది. నువ్వు నాకు భార్యగా దొరికినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అని చెప్పినప్పుడు స్వప్న, నాకు మీ ఇల్లు, ఆస్తిపాస్తులు ఇవేవి అవసరం లేదు. నాకు కొంచెం గౌరవం, ఇంకా కాస్త ప్రేమ కావాలి అని చెప్పింది. తను కారులోంచి దిగినప్పుడు ఆ ఇల్లు చాలా పెద్దదిగా ఉంది. ఆనంద్ తనని తన గదిలోకి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఫోటో ఫ్రేమ్లలో చాలా ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు చూసి స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోయింది. సంజయ్ అంకుల్ ఫోటో అది. తన తల్లిని తన తండ్రి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తన అమ్మమ్మ, తన తల్లి చాలా కష్టాలు పడుతూ ఉన్నప్పుడు సంజయ్ అంకుల్ చాలా సహాయం చేశారు. తన తల్లికి ఒక అన్నయ్యలాగా అండగా నిలబడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులకి సంజయ్ అంకుల్ కూడా అమెరికాకు వెళ్ళిపోయారు. ఆయన ఫోటోనే అది. ఈ ఇల్లు ఆయనదా? ఆనంద్ సంజయ్ అంకుల్ కొడుకా అని ఆశ్చర్యపోయింది స్వప్న. ఆయన అమెరికా వెళ్ళిపోయిన తర్వాత మా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. నేను అనాథనైపోయాను. ఇప్పుడు ఆయన మళ్ళీ నా జీవితంలోకి తిరిగి వచ్చారా అని ఆశ్చర్యంగా అనుకుంది స్వప్న. ఆ తర్వాత అదే ఇంట్లో సంజయ్ అంకుల్తో పాటు తన తండ్రి ఫోటో కూడా ఉంది. అది చూసి ఒక్కసారిగా స్వప్న షాక్ అయిపోయింది. సంజయ్ అంకుల్, తన తండ్రి ఇద్దరూ స్నేహితులు. తన తండ్రి తన తల్లిని విడిచిపెట్టేసిన తర్వాత సంజయ్ అంకుల్ తన తల్లి మీద జాలితో వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు. కానీ ఆ విషయం స్వప్నకి కానీ కవిత గారికి కానీ తెలియదు. ఫోటో చూసిన స్వప్న ముఖంలోని ఇబ్బందిని గమనించిన ఆనంద్, ఏం జరిగింది, ఎందుకలా ఉన్నావు అని అడిగినప్పుడు స్వప్న వెంటనే ఆనంద్తో ఆ విషయం చెప్పింది. తను నా తండ్రి, నా తల్లికి విడాకులిచ్చి వదిలిపెట్టేసినప్పుడు నా తల్లి 3 నెలల గర్భవతి అని చెప్పగానే ఆనంద్, అవునా, ఆయన పెళ్లి చేసుకుని తన భార్యతో అమెరికా వెళ్ళిపోయారు. అప్పటి నుంచి అమెరికాలోనే ఉన్నారు. అమెరికాలో కూడా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్మే. ఆయనకు ఒక కూతురు ఉన్నట్టు కూడా ఆయనకు తెలియదు అని చెప్పగానే స్వప్న, నేను ఈ వ్యక్తిని ఎప్పటికీ క్షమించను. నా తల్లి, నేను చాలా ఇబ్బందులు పడడానికి ఈయనే కారణం అని చెప్పింది. స్వప్న, నా పెళ్లి కోసం ఆయన ఇప్పుడు అమెరికా నుంచి వస్తున్నారు అని చెప్పినప్పుడు స్వప్న కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది. ఆయన పెళ్లి కోసం ఇండియాకు వచ్చిన తర్వాత స్వప్న తన తల్లి ఫోటోని ఆయనకు చూపించింది. ఆయన స్వప్న ముందు చేతులు జోడించి మోకాళ్ళ మీద కూర్చుని, మీ అమ్మకు విడాకులిచ్చి నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కానీ అప్పుడు మీ అమ్మ గర్భవతి అన్న విషయం నాకు తెలియదు. నాకు ఒక కూతురు పుట్టింది అన్న విషయాన్ని కూడా మీ అమ్మ నాకు తెలియనివ్వలేదు. మీ అమ్మని వదిలిపెట్టిన తర్వాత నేను మళ్ళీ తనని కలవడానికి వచ్చాను. కానీ తను నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. నిన్ను కూడా నాకు చూపించలేదు. నువ్వు నా కూతురువి కాదు అని, తనకి కూతురే పుట్టలేదు అని చెప్పింది. మీ అమ్మని అంత మోసం చేసిన నాకు ఆ భగవంతుడు పిల్లల ఆనందాన్ని ఇవ్వలేదు. ఇన్ని ఆస్తిపాస్తులు సంపాదించాను, అనుభవించడానికి మాత్రం ఎవ్వరూ లేరే అని నేను చాలా బాధపడుతున్నాను. కానీ నాకిప్పుడు ఒక కూతురుంది అని చాలా సంతోషించాడు ఆయన. వెంటనే స్వప్న కోపంగా, మిస్టర్, మీరు నన్ను మీ కూతురు అని చెప్పకండి. మీ వల్ల మా అమ్మ చాలా ఇబ్బందులు పడింది. నేను ఒక అనాథలాగా, ఒక పని మనిషిలాగా పనికి రాని బ్రతుకు బ్రతికాను. నాకు స్వయంగా తండ్రి ఉన్నప్పటికీ నేను అనాథాశ్రమంలో ఉండాల్సి వచ్చింది. నా జీవితంలో ఏ కష్టంలోనూ లేని తండ్రి ఇప్పుడు నాకు అవసరం లేదు అని ఆయన మొహం మీద చెప్పేసింది స్వప్న. మీ ఆస్తిలో చిల్లికవ్వ కూడా నాకు అవసరం లేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేసి ఒక పసిపిల్ల భవిష్యత్తుని చీకటిలోకి నెట్టేసిన మిమ్మల్ని నేను ఎప్పటికీ క్షమించలేను. నిర్దాక్షిణ్యంగా పెళ్ళైన 4 నెలలకే విడాకులిచ్చేసి మా అమ్మ ఎలా బ్రతుకుతుంది, తను ఎలా ఉంటుంది, తన భవిష్యత్తు ఏమిటి, తన జీవితం ఏమవుతుంది అని కూడా మీరు ఆలోచించలేదు. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. మీలాగా స్వార్థం చూసుకునే మనుషులు ఉండడం వల్లే ఈ లోకంలో అన్యాయాలు ఎక్కువైపోయాయి అంటూ మొహం మీదే చీదరించుకుంది స్వప్న. ఇంకెప్పుడు జీవితంలో తన తండ్రి మొహం కూడా చూడాలనుకోలేదు స్వప్న. చిన్నప్పుడు తమకి ఎంతో సహాయం చేసిన సంజయ్ అంకుల్ అంటే తనకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఇప్పుడు ఆ భగవంతుడు మళ్ళీ మామగారి రూపంలో సంజయ్ అంకుల్ని తనకి దగ్గర చేశాడు. ఆనంద్, తన తల్లిదండ్రులిద్దరూ స్వప్నని చాలా బాగా చూసుకునేవారు.
స్వప్నకి ఏ లోటు రానివ్వలేదు. చిన్నప్పటి నుంచి తను ఏ ప్రేమనైతే కోల్పోయిందో, ఏ ఆప్యాయతనైతే కోల్పోయిందో, ఆ ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు ఇన్నేళ్ల తర్వాత ఆ భగవంతుడు తనకి తన భర్త, అత్తామామల రూపంలో తిరిగిచ్చాడు. స్వప్న తనకి నచ్చినప్పుడు ఆశ్రమానికి వెళ్ళొస్తూ నెల నెల ఆశ్రమానికి ఆర్థిక సహాయం కూడా చేయడం మొదలుపెట్టింది. స్వార్థంతో స్వప్న విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించిన సునీత జీవితంలో కూడా చాలా విషయాలు జరిగాయి. తన కూతుర్లిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేద్దామని అనుకున్నప్పుడు పెద్ద కూతురు ఎవరినో ప్రేమించి ఇంట్లో నగలు, డబ్బులు తీసుకొని పారిపోయింది. ఆ విషయం తెలిసి చిన్న కూతురు పెళ్లి కూడా ఆగిపోయింది. ఇప్పుడు తన కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. భగవంతుడు మనం చేసిన పనులకి ఎప్పటికైనా సరైన న్యాయమే చేస్తాడు. స్వప్న అనుభవించిన కష్టాలకి ఆ భగవంతుడు గొప్ప జీవితాన్ని ఇప్పుడు ప్రసాదించాడు. సునీత తన కుటుంబం ఒక అమాయకురాలు విషయంలో ప్రవర్తించిన తీరుకి వాళ్ళకి పడాల్సిన శిక్ష వాళ్ళకి విధించాడు ఆ దేవుడు. ఎంత సంపాదించినా ఆదరించే దిక్కు కూడా లేకుండా, వృద్ధాప్యంలో అండగా నిలబడే వాళ్ళు కూడా లేకుండా స్వప్న తండ్రికి పిల్లల్ని కూడా ఇవ్వలేదు ఆ భగవంతుడు. మనం మన క్రియలకి ఫలితం ఎప్పుడైనా అనుభవించాల్సి వస్తుంది. ఎంత ప్రయత్నించినా కూడా మనం కర్మల నుంచి ఎప్పుడూ తప్పించుకోలేము. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తాం.